బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు తెలంగాణ సిఐడి పోలీసులు. డాఫా బెట్ పేరుతో అమాయకులను ముంచేస్తున్న కేటుగాళ్లకు సంకెలు వేశారు. నిందితుల వద్ద పదుల సంఖ్యలో మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు విచారణలో గుర్తించామన్నారు సిఐడి చీఫ్ చార్ సిన్హా. ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న సమస్య. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా బెట్టింగ్ రాయిళ్లు మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అమాయకుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్లో నమోదైన డాఫా బెట్ కేసును సిఐడికి బదిలీ చేయడంతో కేసును అధికారులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 11 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు. కేసులో కీలకంగా ఉన్న నిందితులకు చెందిన 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సిఐడి సీజ్ చేసింది. ఈ కేసులో ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఆర్గనైజర్లు రోజు 8 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఇది ఇంటర్నేషనల్ బెట్టింగ్ దందా అని పాన్ ఇండియా ఆపరేషన్ చేసి 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న సిఐడి చీఫ్ చార్ సిన్హా తెలిపారు. డాఫా బెట్పై 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు అందాయని, 73 క్రిమినల్ కేసులు నమోదైనట్లు చార్ సిన్హా వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేశామన్నారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసిందన్నారు. దీంట్లో ఇద్దరు మెయిన్ ఆర్గనైజర్స్. అండ్ కొంచెం డాఫా బెట్ గురించి చెప్పాలంటే ఈ డాఫా బెట్ యాప్ ఫిలిప్పీన్స్ లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మరి యూకే షిఫ్ట్ చేయడం జరిగింది డాఫా బెట్ యాప్ ని. ఈ అక్యూజ్డ్ ఎవరు అరెస్ట్ చేశారు, ఈ ఆర్గనైజర్స్ కి దుబాయ్లో కూడా ఒక ఆఫీస్ ఉంది. అక్కడి నుంచి వీళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఇద్దరు మెయిన్ ఆర్గనైజర్స్, 3 మ్యూల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తారు ఆన్ కమిషన్ బేసిస్. బెట్టింగ్ వ్యవహారంలో 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కౌన్సిలింగ్ చేసినట్లు సిఐడి చీఫ్ తెలిపారు. మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత బెట్టింగ్ ఊబిలోకి దిగి ఇబ్బందులకు గురికావద్దన్నారు. What extent will you go after influencers? That is the question. There are there are thousands of influencers. To what extent will you go after them for their acts? That is the question here. An opportunity was given and they have answered. They have rectified that. And let us see now how many more people are. Not everybody listens to influence. Andaru influencer ante oka film abati 10 lakhs pettestara. Can you link up that? That linkage is not possible. దేశవ్యాప్తంగా ఉన్న బెట్టింగ్ రాకెట్ ముఠాకు తెలంగాణ సిఐడి పోలీసులు సంఖ్యలు వేయడంతో ఇప్పుడు బెట్టింగ్ రాయిళ్లలో వణుకు మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఐడి చీఫ్ చార్ సిన్హా తెలిపారు. గతంలో నమోదైన కేసులతో పాటు ప్రస్తుత కేసులపైన విచారణ చేస్తామని చెప్పారు. అటు ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశామని, త్వరలోనే ట్రయల్ కొనసాగుతుందని అన్నారు. మైనింగ్ అక్రమాలపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు.